కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు అదే కారణమని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనిని అస్త్రంగా చేసుకుని మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయంగా మరింత దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. కేంద్రంలోని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన నిపుణుల సహకారంతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాళేశ్వరానికి సంబంధించి ఫైళ్లన్నింటిపైన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సంతకాలు చేశారని కేంద్ర నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆయన అవినీతిని ప్రజల ముందు బట్టబయలు చేయాలని రేవంత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఢిల్లీకి ఫోన్ చేసి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని పలువురు కీలక అధికారులతో మాట్లాడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తనకు రాజకీయాలు ప్రధానం కాదని లక్షల కోట్ల వృధా చేసి నిర్మించిన ప్రాజెక్టుల్లో అక్రమాలను నిగ్గు తేల్చి బాధ్యులెవరో తేల్చడం ముఖ్యమని, మీరే నిపుణులను నియమించి సాధ్యమైనంత త్వరగా అక్రమాలకు కారకులైన వారిని శిక్షించాలని, ప్రాజెక్టులను వేగంగా నిర్మించాలన్నదే తన లక్ష్యమని ఆ అధికారులతో రేవంత్ అన్నట్లు తెలిసింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిర్మాణాల్లో లోపాలను సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్రం నియమించిన ఎన్డీఎస్ఏకు చెందిన 6 సభ్యుల నిపుణుల కమిటీ మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్కు వస్తుందని, సాధ్యమైనంత త్వరలో అక్రమాలకు కారణాలను, బాధ్యులను గుర్తిస్తుందని ఆ అధికారులు సీఎంకు చెప్పినట్లు సమాచారం. గతంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డను సందర్శించి సాంకేతిక వివరాలను అడిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ అధికారులైన వారు సరైన సమాచారం ఇవ్వలేదని జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు రేవంత్కు చెప్పినట్లు తెలిసింది. అయితే తాము మొత్తం సమాచారాన్ని ఇచ్చామంటూ అధికారులు బుకాయిస్తున్నారని రేవంత్ వారితో అన్నట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఏ సమాచారం ఇవ్వలేదో ఆ వివరాలను రేవంత్కు పంపించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్యారేజీ ఇన్స్ట్రుమెంటేషన్ డేటా, స్తంభాలు కూలిపోవడానికి ముందు బ్యారేజీపై ఒత్తిడికి సంబంధించి గమనించిన వివరాలు, నిర్మాణానికి సంబంధించి సెక్షనల్ డ్రాయింగ్స్, వర్షాకాలానికి ముందు ఆ తర్వాత జరిగిన తనిఖీల వివరాలు, బ్యారేజీ డిజైన్ లెక్కలు, క్వాలిటీ కంట్రోల్ నివేదికలు, థర్డ్ పార్టీ పర్యవేక్షణ నివేదికలు, వర్షాకాలానికి ముందు ఆ తర్వాత జరిగిన క్రాస్ సెక్షన్లు, కాంట్రాక్టు ఒప్పందంలో సంబంధిత క్లాజులు, ప్రతి బ్లాక్కు సంబంధించి పూర్తయిన నివేదికలు, ఇవన్నీ పూర్తిగా సమర్పించకపోవడమో, సరిగా సమర్పించలేకపోవడమో జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు.